అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో తప్పులెన్నే బుద్ధి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తప్పులెన్నే బుద్ధి అనే చక్కని కథను విందాం. దయానిధి అనే ఆయన మంచి పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చి జమీందారు ఆయనకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు. దయానిధి ఆ పొలాన్ని గ్రామంలో ఉన్న చిన్న రైతు భూషయ్య చేత సాగు చేస్తున్నాడు. పండితుడన్న గౌరవం కొద్దీ భూషయ్య దయానిధి పొలాన్ని శ్రద్ధగా సాగు చేయడమే కాక ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి పెడుతూ ఉండేవాడు. అయితే దయానిధికి భూషయ్య పట్ల తృప్తి ఉండేది కాదు. భూషయ్యను పనిలో నెమ్మది అనేవాడాయన. బుర్ర ఉపయోగించకుండా పనిచేయడం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమ పడతావే అనేవాడు. అనుభవం నుంచి నేర్చుకోడని దెబ్బలాడేవాడు. శుభ్రత తక్కువని చీటికి మాటికి చేదరించుకునేవాడు. భూషయ్యకు దయానిధి అంటే ఎంతో గౌరవం. ఆయన మాటలపై గౌరవం కొద్దీ వాడు ఆయన చెప్పినట్లు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పొద్దస్తమానం నెమ్మది అంటున్నాడని వాడు గబగబా పనులు చేయటం మొదలు పెడితే దయానిధి తొందర పనికిరాదని, నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు. అవతల అటు గుర్రానికి అలంకరణ చెయ్యాలన్నా ఈ తొందర అంటూ గట్టిగా మందలించేవాడు. ఒకసారి దయానిధి వాడిని చేదతో నీళ్లు తోడమన్నాడు. నీళ్లు తోడి గుండెకి నిండాలంటే చేతులు పడిపోతాయి, బోలెడు సమయము వృధా అవుతుంది. ఇలా ఆలోచించేవాడు గుండికకు మోకు కట్టి గిలక మీద నుంచి జార్చి నూతులోకి వదిలి గుండెకను క్షణాల మీద నింపి బయటకు లాగేశాడు. ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరకు వచ్చి అదేం పండ్రా అని గొడవ చేశాడు. మీరు పని చెప్పారు, నేను బుర్ర ఉపయోగించాను, క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు భూషయ్య. బుర్ర ఉన్న వాళ్ళు ఉపయోగించాలి, లేని వాళ్ళు కాదు. నేను చేతతో తోడమన్నానంటే ఊరికే అన్నానా? నువ్వు చేసిన పని వల్ల బరువు కాగలేక మోకుతాడు తెగిపోవచ్చు, అంతెందుకు గిలక వంగిపోవచ్చు, నీ చేతి ఎముకలు విరిగిపోవచ్చు. అందుకే చేతతో తోడమన్నాను. ఇంకెన్నడూ నన్ను అడగకుండా ఇలాంటి పనులు చెయ్యకు అంటూ దెబ్బలాడాడు దయానిధి. అయ్యా, నేను తమకు పొరపాటు చెప్పాను. నిజానికి నేను నా బుర్ర ఉపయోగించలేదు. ఎన్నో ఏళ్ళగా నేను తోడుకుంటున్నాను, ఏ ప్రమాదమూ లేదు. ఈ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ భూషయ్య సర్ది చెప్పాలని చూశాడు. అయితే దయానిధి మండిపడుతూ, జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు. ఏ కొండ మీదో ఉండగా నిన్నొక క్రూర జంతువు తరిమిందనుకో, క్షణాల మీద ఎంతెత్తనించినా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు. అనుభవంతో మళ్ళీ కొండ మీద నుంచి దూకాలనుకుంటే ప్రాణాలు పోతాయి. నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు, భౌతిక శాస్త్రము తెలియదు. అందువల్లే ఇంతకాలం అలా పనిచేస్తావు. అదృష్టమో నా వంటి వారి ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది. ఇక మీదట ఇలాంటి పనులు చెయ్యకు అని హెచ్చరించాడు. శుభ్రం తక్కువని చేదరించుకుంటున్నాడని ఒక రోజున భూషయ్య శుభ్రంగా స్నానం చేసి మల్లె పువ్వులు లాంటి బట్టలు కట్టుకుని ఒంటికి మంచి అత్తరు పూసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు. దయానిధి వాడిని చూస్తూనే, ఏరా పెరదొడ్లో పని చేయడానికి వచ్చావా, నాతో పంక్తి భోజనం చేయాలనుకుంటున్నావా అని కోప్పడ్డాడు. మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చాను బాబు అన్నాడు భూషయ్య వినయంగాను. అదేం కాదు, ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా తయారై వచ్చావు. అత్తరు వాసంతో గుమగుమలాడేవాడి చేత చెమటలు చిందించే పని ఎలా చేయిస్తాను? నీకు ఇష్టం లేకపోతే నేనేమైనా బలవంతం పెడుతున్నానా? నీ మనసులోని మాట నోటితో చెబితే సరిపోతుంది కదా. ఇలా డొంక తిరుగుడు వేషాలు ఎందుకు? వెళ్ళు, నా పనులు నేనే చేసుకుంటానులే అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు దయానిధి. భూషయ్య ఇందుకు ఎంతో నొచ్చుకుని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు. దయానిధి ఎన్ని మాటలన్నా భూషయ్యకు కోపం రాదు. వాడు ఇంకా చాలామంది పొలాలు సాగు చేస్తూ చేయిస్తూ ఉన్నాడు. ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు. అన్యాయంగా ఎవరినైనా తనను మాటలంటే వాడు ఎదురు సమాధానాలు చెప్తుంటాడు.
కానీ దయానిధి పండితుడని వాడి గౌరవము. భూషయ్యకు చంద్రయ్య అనే కొడుకున్నాడు. వాడు చాలా తెలివైనవాడు. తండ్రిలాగా వ్యవసాయం చేయటం వాడికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు. వాడికి చదువు బాగా వంట పడుతున్నది. తన కొడుకును దయానిధికి శిష్యుని చేయాలని భూషయ్య కోరిక. అయితే చంద్రయ్య మాత్రం తన చదువు కోసం పొరుగురు పండితుల వద్దకు కూడా వెళ్తుంటాడు తప్ప ఎక్కువగా దయానిధిని ఆశ్రయించడు. ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్ళి తన విద్యను పరీక్షించుకుంటుంటాడు. నువ్వు చాలా తెలివైన వాడివి, పూర్తిగా నీ శిష్యుడిగా ఉండిపో, నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో. దానికి చంద్రయ్య, అయ్యా తమరు మహాపండితులు, సూర్యుడు వేడి సోకి హనుమంతుడు అంతటి వాడు తట్టుకోలేక మూర్చపోయాడు. మీ ముందు నేను నిలవలేను, అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను. ఒక స్థాయికి వచ్చాక మీ వద్దనే శిష్యుడిగా చేరతాను అని వినయంగా దయానిధికి బదులిచ్చాడు. కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతూ ఉండటం వల్ల ఆయనకు వాడంటే ఇష్టంగానే ఉండేది. భూషయ్య తరచుగా ఆయనను తన కొడుకు చదువు గురించి అడుగుతూ ఉండేవాడు. మీ వాడికి చదువు బాగా వస్తుంది, కానీ వాడికి మర్యాద తెలియదు. నన్ను చూడవచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చేయాలని వాడికి తోచడం లేదు అన్నాడు దయానిధి. అయ్యా తమరు పెద్దలు, మర్యాద తెలియకపోతే వాడికి తమరే చెప్పాలి అన్నాడు భూషయ్య. పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు. పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను. అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే, నాకు నమస్కారం చెయ్యరా అని నోరారా విడిచి అడగలేను కదా అన్నాడు దయానిధి బాధగా. భూషయ్య ఆ రాత్రి ఇంటి దగ్గర కొడుకును పలకరించి, దయానిధి బాబుకు నువ్వు దండం పెట్టవా అన్నాడు. చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు. తప్పు, ఇక మీదట అలా చేయకు, నీ తప్పు దిద్దుకో అన్నాడు భూషయ్య కొడుకును మందలిస్తూను. అందుకు చంద్రయ్య, నేను చదువుకున్నవాడిని కాబట్టి దయానిధి బాబు నన్నేమీ అనడు, నేను ఆయనున్న పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకి ఇష్టమే. ఆయనకు దండం పెట్టలేదనుకో, ఆ తప్పు గురించి నీ దగ్గర చెబుతాడే తప్ప నా దగ్గర అనడు అని ఊరుకున్నాడు. అయితే మాత్రం ఆయనకు దండం పెట్టనంటావా, అది తప్పు అన్నాడు భూషయ్య. నిజమే, అది తప్పే. ఆ తప్పు చేస్తున్నంతకాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు. దయానిధి బాబుది తప్పులెన్నే బుద్ధి కూడాను. నా చదువు గురించి లేనిపోని తప్పులన్నీ నీ దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని నేను ఎంతో కొంత నిరుత్సాహపడిపోతాను. చదువుకునేవాడికి ప్రోత్సాహం అవసరం. చిటికీ మాటికి తప్పులెన్నుతూ ఉంటే శిష్యులు నీళ్లుగారిపోతారు. అందుకే ఆయన దృష్టి ఇతర తప్పుల మీదకి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను. నా క్షేమం కోరేవాడు అయితే ఆయనకు దండం పెట్టమన్నను బలవంతం పెట్టకు అన్నాడు చంద్రయ్య. దానితో భూషయ్యకు విషయం అర్థమైంది. వాడు కొడుకు తెలివికి ఎంతో సంతోషించాడు. తప్పులెన్నే బుద్ధి చదువుకున్నవాడి దండానికి అర్హం కాదని కూడా భావించి వాడి కొడుకుని ఇంకా విషయంలో ఎప్పుడూ బలవంతం పెట్టలేదు. ఇప్పుడు లాభసాటి కోపం అనే మరో చక్కని చందమామ కథను విందాం. వల్లభాపురంలో పరశురామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. రూపంలోనూ మితిమించిన కోపంలోనూ ఆయన పేరుకు తగ్గ మనిషి. ప్రతి చిన్న విషయానికి కోపంతో అగ్గి మీద గుగ్గిలంలా మండిపట్టం ఆయనకు అలవాటు. ఒకనాడు ఆయన మిత్రుడు ముకుందయ్య ఆయనను చూడవచ్చాడు. ముకుందయ్య గుర్రపు బండి దిగి 5 రూపాయలు కిరాయి నిమిత్తం బండివాడికి ఇచ్చాడు. బండివాడు ఆ డబ్బును రొండిన దోపుకొని గుర్రాన్ని అదిలించి తిరిగి అక్కడి నుంచి పట్నం కేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు ముకుందయ్యకు ఆహ్వానం చెప్పవచ్చిన పరశురామయ్యకు 5 రూపాయలు రొండిన దోపుకొని వెళ్ళిపోతున్న బండివాడిని చూస్తూనే దాడి ఎత్తున కోపం వచ్చింది. ఆయన బండివాడికి వాడిని అడ్డగించేసి, యారా, పట్నం నుంచి ఇక్కడికి బాడుగా 5 రూపాయలా? మేము ఎవరం ఏనాడు 2 రూపాయలకు మించి ఇచ్చింది లేనేలేదు. కొత్త వారిని కనిపెట్టి ఆయన నుంచి అధికంగా బాడుగు గుంజుతున్నావా? మర్యాదగా 3 రూపాయలు తిరిగి ఇవ్వు అంటూ గర్జించాడు ఆవేశంతో. బండివాడు ఒక్క క్షణం అదిరిపడి
అయ్యా, ఈయన గారు ఒకరిద్దరు బండి వాళ్ళతో బేరమాడిన తర్వాతే నా బండిని 5 రూపాయలకు కుదుర్చుకున్నారు అన్నాడు వినయంగా. అదా సంగతి, మీ బండి వాళ్ళందరూ కూడగలుపుకొని బాడుగ పెంచేశారన్నమాట. ఏమైనా నా దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు తెలుసుకో అంటూ పరశురామయ్య బండివాడి మీదకి లంఘించి రెండున ఉన్న 5 రూపాయలు దొరకపుచ్చుకుని వాటిలో 2 రూపాయలు తీసి వాడి మీదకి విసిరివేశాడు. బండివాడు వినయంగా, అయ్యా, తమ వంటి పెద్దవారికి ఇది తగిన పని కాదు అన్నాడు. దానితో పరశురామయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆయన తీవ్ర స్వరంతో, ఏరా, నా అంతటి వాడికే ఏది తగునో ఏది తగదో చెప్పగలంతటి గొప్పవాడివా అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ నోరెత్తావో ఈ క్షణమే నా వేట కుక్కల్ని నిన్ను, నీ గుర్రాన్ని ఊరు పొలమేర దాకా తరిమేస్తాను. తక్షణం పారిపో, నీ ప్రాణాలను గుర్రాలను బండిని కాపాడుకో అంటూ హెచ్చరించాడు. అంత కోపంలో పరశురామయ్య అన్నంత పని చేయగలడని బండివాడు గ్రహించాడు. కుక్కలు తనను గుర్రాన్ని వెంటబడి తరిమితే జరిగే ప్రమాదాన్ని మనసులో ఊహించుకుంటూనే వాడు గుర్రాన్ని అదిలించి వాయువేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి వరకు అంతా ప్రేక్షకుల్లా చూస్తున్న ముకుందయ్య తేరుకుని పరశురామయ్యతో, పరశురాం, నీ కోపం నానాటికి శృతిమించిపోతున్నట్టు తోస్తున్నది. అతి స్వల్ప విషయానికి ఎంత రచ్చ చేశావు? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ఆ మాటలోని సత్యం గ్రహించి నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి అన్నాడు హితవు చెప్తున్నట్లుగాను. దానికి పరశురామయ్య నవ్వి, ఈ పాట నాకు తెలియలేదనుకున్నావా ముకుందం? నువ్వేనా? ఆ పెద్దలే పేదవాడు కోపం పెదవికి చేటు అని కూడా అన్నారు. అంటే కోపం ధనవంతుడికి ఏమీ నష్టం కలిగించదని అర్థం కదా. అనేక సమయాల్లో కోపం మనకు లాభం కలిగిస్తుంది. ఇప్పుడు జరిగింది చూసావు కదా. నా కోపానికి బండివాడు తారెత్తి పారిపోయాడు. మనకు 3 రూపాయల లాభం. నా నిత్య జీవితంలో కూడా ఇంతే. నా కోపానికి భయపడి కూలివాళ్ళు, పాలెగాళ్ళు ఎంత పని చెప్పినా, ఎంత డబ్బు ఇచ్చినా ఇదేమిటని ప్రశ్నించరు నన్ను. దీనివల్ల మనకు ఎంత లాభమో ఆలోచించు. ఉన్నవాడి కోపం లేనివాడిపై అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేను అనుభవంలో చూశాను. అందువల్లే నేను కోపం తగ్గించుకోపోగా ఒక్కొక్కసారి అతిగా నటన కూడా చేస్తుంటాను అని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా కిందికి వంగి, ఇదిగో చూసావా ముకుందం, నేను అన్నదానికి సాక్ష్యం. నా కోపానికి హడలిపోయిన బండివాడు తనకు రావాల్సిన 2 రూపాయలు కూడా తీసుకోకుండా మరిచి వెళ్ళిపోయాడు. మనకు 5 రూపాయలు మిగిలే అంటూ కింద పడి ఉన్న 2 రూపాయలను తీసుకున్నాడు. నువ్వు అన్న దాంట్లోనూ ఏదో రవ్వంత నిజం ఉన్నట్లు కనబడుతున్నది అంటూ ముకుందం కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉలిక్కిపడి, పరశురాం, నీ కోపానికి హడలిపోయిన బండివాడు తన బాడుగు డబ్బులు తీసుకోవడం మరిచాడు. నేను వాడి బండిలో పెట్టిన చేతి సంచి మర్చిపోయాను. అందులో నువ్వు తెమ్మని చెప్పిన బంగారు నగలున్నాయి. మొత్తం మీద నీ కోపం నీకు బండివాడికి కూడా లాభించింది. నిజంగానే నీది లాభసాటి కోపం అన్నాడు. ఆ మాటలు వింటూనే పరశురామయ్య నివ్వెరపోయాడు. ఆనాటి నుంచి ఆయన చీటికి మాటికి ఆవేశపడకుండా తన కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పుడు యాచితం ఆయాచితం అనే మరో చక్కని చందమామ కథను విందాం. లక్ష్మణ అనే పేరు ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాల భర్తకు అనుకూలవతి. క్రమంగా లక్ష్మణ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు. పూట గడవడం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయలు పాదులు పెట్టాడు. అవి విరగ కాసాయి. కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు. దాన ధర్మాలకు అలవాటు పడినవాడు కదా. అందరిళ్లకు కూరగాయలు పంపాడు. తర్వాత ఆయన వీళ్ళకి చదువు చెప్పాలనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలామంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేడు. ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పడం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు. ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరిపోతూ ఉండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి, అయ్యా, నేను కూటికి లేనివాణ్ణి. నా భార్య అర్ధాంతరంగా మరణించింది.
బ్రతుకున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు. ఇప్పుడు దహనానికి కట్టెలు కొనకుండా ఉన్నాను. తమరు దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక ఆమె రుణం తీర్చుకుంటాను అన్నాడు. లక్ష్మణ కట్టెలన్నీ వాడికి ఇచ్చుకుని ఉత్త చేతులతో ఇల్లు చేరాడు. ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము, మనకు జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, మీరు బెంగపెట్టుకోకండి, చనిపోయేటప్పుడు మామయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది. లక్ష్మణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా. ఏ రోజు నీకు జీవితం దుర్భరమనిపిస్తుందో ఆ రోజును శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించి 2 చేతులతో నా పఠాన్ని తాకు. ఆ వెంటనే ఇంకొక బెచ్చగాడు వస్తాడు. వాడికి లేదనకుండగా అడిగిందివ్వు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకుని మరునాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తండ్రి పటాన్ని 2 చేతులతో తాకి ఆయనకు గుప్పెడు గింజలు వేయి, తల్లి అన్న బెచ్చగాడి కేక వినిపించింది. మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడు గింజలే ఉన్నాయి. ఆమె వాటిని తీసుకుని బెచ్చగాడికి వేయబోగా, ఒక్క గింజ నీకుంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు వాడు. ఒక గింజ మాత్రం తనకుంచుకుని మిగతావన్నీ భిక్షగాడికి వేసింది మల్లమ్మ. తర్వాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి, చివరికి డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ మల్లమ్మ తన దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బెచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. వాడెవరు, ఎలా వచ్చాడు, వాడు వస్తాడని చనిపోక మునిపే మామగారికి ఎలా తెలుసు? కొన్నాళ్ళయ్యాక బంధువుల ఇంట్లో పెండ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతాన ఉన్న పట్టణానికి వెళ్ళారు. పట్టణంలో పెండ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడిని ఆమె ఏకాంతంగా కలుసుకోవాలనుకుంది. వడ్డన పనులు చూస్తున్న దూర బంధువుతో ఆమె, అన్నయ్య గారు, భోజనాలు అయ్యాక ఆ బెచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అన్నది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా, కడుపు నిండా భోజనం పెట్టానా సరే, ఏ లోబి ఇంటికో వెళ్ళి బిచ్చం అడుగుతాడు, రోజు లేదన్నా వాడికి సిగ్గు ఉండదు అన్నాడు. భోజనాలు అయ్యాక భోజనం పెట్టాయన చెప్పాలి బిచ్చగాడు. మల్లమ్మను కొలుసుకోలేదు. వాడు హడావుడిగా తనకేదో పనుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడేమి చేస్తాడో చూడాలని వాడిని అనుసరించి లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరారు. బెచ్చగాడు అక్కడి నుంచి ఒక లోభి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టి పొమ్మన్నాడు. అక్కడి నుంచి వాడు అలా 2-3 ఇళ్లకు వెళ్ళాడు. అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపరించి మల్లమ్మ వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు, మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం. కానీ తమరు ఇలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవడం దేనికి? హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అన్నది. బిచ్చగాడు ఆమె వంక దోలా చూసి, అమ్మా, మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇళ్ళు తిరిగి లేదనిపించుకోవాలి. ఎవడైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకుని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే. అలాంటివే మీ ఇంట చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు. లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా, ఎందుకు అని అడిగాడు. ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది, నేను నీ తండ్రిని అన్నాడు ఆ బిచ్చగాడు. దానితో లక్ష్మణ మల్లమ్మలు
ఆయన గుర్తుపట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి, నేనుండగా మీకెటువంటి ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుపట్టారు. వెర్రివాళ్ళారా, మీరు వెర్రివాళ్ళలాగానే ఉన్నారు. మీరు నేను చనిపోయి చాలా ఏళ్ళైందని మర్చిపోతున్నారా అన్నాడు బిచ్చగాడు. అయితే ఏం, ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ. బిచ్చగాడు ఆమె కేసు జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోరికలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను. మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది. మీకు డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. దాన ధర్మాలు చేసే మంచి గుణం ఉంది. నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది. మీకే మీరు సంపాదించుకోవడం నేర్చుకుని అందులో నుంచి కొంత దాన ధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేను ఇలా బిచ్చగాళ్ళ తిరక్క తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండడానికి వీలు పడదు. అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కళ్ళనీళ్లు పెట్టుకుని భార్యతో, దాన ధర్మాలతో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను. దానికోసం నా తండ్రిని ఇంతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను. ఇక మీదట ఆయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమే అని తెలుసుకుని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదనాపరుడయ్యాడు. ఆయన అవసరంలో ఉన్న వారెవరికి ఉండి కూడా లేదనలేదు. అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరుతుందన్న భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా ఆయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.